శతక మాధుర్యంలో చివరి పద్యము ఇది కాదదియను అది కాదదియను ఇది కాదదియను అది కాదదియను అనే పద్యం ఉంది. ఆ పద్యానికి ఎలాగ ప్రశ్న అడుగుతారో చూద్దాము. పద్యంలో సంబోధన పదము ఏది? పద్యంలో సంబోధన పదము ఏది? సంబోధన అంటే తెలుసు కదా, ఎలా పిలిచారు అని, ఎలా సంబోధించారు అని. మరి పద్యంలో సంబోధనా పదం ఏది అంటే ఏం రాస్తారు? పద్యంలో సంబోధనా పదము హరిహరనాథ. ఎప్పటికైనా సరే పద్యాలలో మనకు సంబోధన అనేది ఎక్కడుంటుంది? చివరన ఉంటుంది. పద్యంలో లాస్ట్ లైన్లో 4వ పాదంలో చివరన ఉండే పదమే సంబోధన అన్నమాట. మనం ప్రత్యక్ష దైవాలు పాఠం తీసుకుంటే కూడా అనగా, భూనుత అనే పదాలు సంబోధన వచ్చినాయి. అనగా అంటే ఎవరని చెప్పాను? అనగా అంటే ధర్మవ్యాధుడు. భూనుత అంటే మనకి కౌశికుడు కదా. అలాగని ఇక్కడ మనకు పై పద్యంలో సంబోధన పదం ఏది అంటే ఏం రాస్తారు? పద్యంలో సంబోధనా పదము హరిహరనాథ అని రాయండి. ఈ పద్యంలో ఏ అలంకారం ఉంది? మీరందరూ అలంకారాలు నేర్చుకుంటారు. ఒకటి కంటే ఎక్కువ హల్లులు మళ్ళీ మళ్ళీ పునరావృతమైతే దాన్ని వృత్యానుప్రాసాలంకారం అని అంటారు కదా. మనకి ఈ పద్యంలో ఇది కాదదియను అది కాదిదియను అని ఉంది కదా. అంటే ఈ పద్యంలో మనకు వచ్చిన దా అనే అక్షరం కానీ, తర్వాత యా అనే అక్షరం కానీ వచ్చిన పదాలే మళ్ళీ మళ్ళీ వచ్చాయి. వచ్చిన పదాలు కాదు, వచ్చిన అక్షరాలు. అంటే అక్షరాలు కూడా ఏవి? హల్లులు అన్నమాట. హల్లులే, అచ్చులు మాత్రం కాదు, కేవలము హల్లులు మాత్రమే. కాబట్టి ఈ పద్యంలో ఒకటి కంటే ఎక్కువ హల్లులు మళ్ళీ మళ్ళీ వచ్చాయి. కాబట్టి ఈ పద్యంలో వృత్యానుప్రాసాలంకారము ఉంది అని రాయండి. తర్వాత ప్రశ్న, కవి భగవంతుని ఏమి కావాలని కోరుకుంటున్నాడు? ఈ పద్యంలో కవి భగవంతుని ఏం కోరుకుంటున్నాడు అంటే, ఈ పద్యంలో ఉన్న దానితో తృప్తిపడే వివేకాన్ని కలిగించమని కవి భగవంతుణ్ణి కోరుకుంటున్నాడు. అర్థమవుతుందా? మనకి ఏది ఉంటే దాంతోనే మనిషి అనేవాడు తృప్తి పడాలి. ఎందుకంటే ఆశ ఎక్కువైందనుకోండి మనం సంతోషంగా ఉండలేం. కాబట్టి ఈ పద్యంలో ఏం చెప్పారు? ఉన్న దానితో తృప్తి పడే వివేకాన్ని కలిగించమని కవి భగవంతుణ్ణి కోరుకుంటున్నాడు. తర్వాత ప్రశ్న, పై పద్యానికి ఒక ప్రశ్నను తయారు చేయండి. చెప్పాను కదా, సేమ్ క్వశ్చన్.